ఎయిత్ వండర్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి అయితే చాలా స్టోరీస్ విన్నాం. అందులో ముఖ్యంగా రాకేష్ జుంజున్వాలా ప్లస్ వారన్ బఫెట్ వీళ్ళ బాటలోనే ఒక వృద్ధుడైతే కంటిన్యూగా అంటే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూగా చేయడం వల్ల 101 కోట్ల వర్త్నైతే తను సంపాదించడం జరిగింది. ముఖ్యంగా క్రమశిక్షణ అంటే ఇన్వెస్ట్ చేయడంలో క్రమశిక్షణ, కంటిన్యూగా ఇన్వెస్ట్ చేయడం అనే 2 సూత్రాలను ఆధారంగా చేసుకొని కంటిన్యూగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆయన నెట్వర్త్ వచ్చేసి 101 కోట్లు అయితే రీచ్ అవ్వడం జరిగింది. మెయిన్ పవర్ ఆఫ్ కాంపౌండింగే దీనికి కారణం అని అయితే ఆ వృద్ధుడు చెప్పడం జరిగింది. కర్ణాటకకు సంబంధించిన ఈ వృద్ధుడు యొక్క వీడియో చాలా రోజుల నుంచి అయితే వైరల్ అవుతుండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆయన దగ్గర అల్ట్రాటెక్ సిమెంట్ సంబంధించింది అయితే 21 కోట్ల షేర్లు ఉన్నాయి. అండ్ ఎల్ఎన్టీకి సంబంధించింది 80 కోట్ల షేర్లు ఉన్నాయి. కర్ణాటక బ్యాంక్ సంబంధించిన షేర్లు అయితే 1 కోటి షేర్లు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే 101 కోట్ల పైనే ఆయన నెట్వర్త్ ఉన్నట్టయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. రాజీవ్ మెహతా బిజినెస్ ఎక్స్పర్ట్ అయితే తన ఎక్స్ పోస్ట్లో అయితే ఇది పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్పర్ట్స్ చెప్పేందంటే కంటిన్యూగా ఇన్వెస్ట్ చేయడం, కాంపౌండింగ్ ఒక ఎఫెక్ట్ ఎయిత్ వండర్ ఇది. సో మీకు ఓర్పు, క్రమశిక్షణ, కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంపౌండింగ్ యొక్క మీరు ఫ్రూట్స్ అయితే మెల్లగా అంటే టైం పడుతుంది కానీ మెల్లగా అయితే ఊహించలేనంత మీరు రిసీవ్ చేసుకోగలుగుతారని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆయన ప్రజెంట్ చూసుకుంటే 80 కోట్ల విలువైన ఎల్ఎన్టీ షేర్స్ అండ్ 21 కోట్ల విలువైన అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు అండ్ 1 కోటి విలువైన కర్ణాటక బ్యాంక్ సంబంధించిన షేర్లు అయితే ప్రజెంట్ ఆయన దగ్గర ఉండడం జరిగింది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యొక్క అద్భుతం ఇదే అని ఈ వీడియోని షేర్ చేయడం జరిగింది. అదే కాకుండా ఆయన పవర్ ఆఫ్ సింప్లిసిటీ, అన్ని కోట్లున్నా చిన్నగా మనం విజువల్లో చూపిస్తాము, చిన్న ఇంట్లో ఉండడం జరుగుతుంది. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్, పవర్ ఆఫ్ సింప్లిసిటీ అనేది ఈ విధంగా అయితే నెటిజన్స్ అయితే బాగా షేర్ చేయడం జరుగుతుంది.